ఇండియాలో చిన్నపిల్లలకి స్నానం చేస్తారు కదా! అలాగే ఇది యూఎస్‌లో కార్ వాషింగ్ అనమాట. ఆటోమేటిక్ కంప్లీట్‌లీ ఆటోమేటిక్ కార్ వాషింగ్. కెవ్వు కేకుంటది సెటప్ అంతా. అదిగో ఆ పక్కన కారు లోపలికి ఇలా రమ్మని చెప్తున్నాడు చూసారా? ఇలా అని చెప్పి. నేను సరిగ్గా డ్రైవింగ్ చేయలేదనుకుంటా. అటు ఇటు లాగి కరెక్ట్‌గా పెట్టమని చెప్తున్నాడు. పక్కన మా వాగ్మికుడు ఫుల్ కన్‌ఫ్యూజ్ చేసాడు. అందుకే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యి అటు ఇటు పెట్టాను. అదిగో ఏసాడు ఫస్ట్ సోపు. అదిగో ఏసాడు. ఏసి ఇటు అటు మొత్తం కారు చుట్టూతా ఈ గ్లాసు, ఆ గ్లాసు, అది ఇది అని లేకుండా పబ్లిక్‌గా కారుకి స్నానం చేయించేస్తున్నారు ఈళ్ళు. అది ముందు సోపేసారా? సోపేసినప్పుడు అరెరెరే! క్లీన్ ఎలా అవుద్దని అనుకుంటాం మనం. అక్కడ ఆగదక్కడ. అది చూసారా వెనకాల బ్రష్ చేసుకొని ఆకలి పడిపోతున్నాయి. అది తిప్పి కారు చుట్టూతా తిప్పుతది ఆ బ్రష్ అంతా. అదేదో బాత్రూమ్‌లో కడిగినట్టు. ఒక 2 నిమిషాలు టెన్షన్ కూడా వస్తుంటది. అమ్మా! ఎంత గట్టిగా రుద్దేత్తే మొత్తం కారన్నీ గీతలు పడిపోతాయని. అట్లా కాదు. మొత్తం సోపంతా నీట్‌గా కడిగి ఆ! అసలు మన చెయ్యి గూడా ఎళ్ళలేని ప్లేస్‌కి కారుకి శుభ్రంగా లోపలికెళ్ళిపోయి క్లీన్ చేసేస్తది. అదేదో మొత్తం ఏదో చెరువులో దూకి స్నానం చేస్తున్నట్టు లేదు. మొత్తం చెట్లు గిట్లు ఉన్నట్టు. మళ్ళీ ఏసాడు సోపు. మన కారు మీద దుమ్మంతా ఉంది మరి. అది ఏసాడు. స్లోగా ఇలా ఎళ్ళి స్లోగా బెల్ట్ మీద ఎళ్తా ఉంటే పక్క నుంచి ఇలా బ్రష్‌లు, సోపు, వాటరు అన్నీ కూడా కొడుతుంటాయనమాట. అదే మా భాగ్యమగాడు హోంవర్క్ చేయకపోతే ఇంట్లో కొడతాం కదా! అలా అనమాట. కార్‌ని కొడతారు లిటరల్‌గా. అదిగో అది వెనకాల నుంచి చూసారా వీడియో? వెనకాల నుంచి కూడా అలా క్లీన్ చేసుకుంటూ అలా పక్క నుంచి ఇటు డైనోసారు, అటు డైనోసారు. ఇది మళ్ళీ మధ్యలో ఎంటర్‌టైన్‌మెంటు ఆ ఒక్క నిమిషంలోనే. మొత్తం 1 మినిట్‌లో మొత్తం రుద్దిపారు చెప్తున్నారు. ఏదో భయంకరమైన జాతి ఏదో ఉంది ఇక్కడ పక్కన. అచ్చి మా భాగ్యమగాడు చూస్తున్నాడు పక్కన. అది ఇప్పుడు ఆ ఎయిర్ వస్తుంది చూసారా? ఆ ఎయిర్ మొత్తం అంతా కూడా ఇప్పటి వరకు కొట్టిన వాటర్ అంతా దులిపేస్తుందనమాట. మన దుమ్ము దులిపినట్టు. ఇంట్లో డస్టింగ్ చేసుకున్నట్టు. లాస్ట్‌కి మొత్తం ఇలా సోపు, వాటరు అంతా కొట్టినంత బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఎయిర్ కూడా మొత్తం కొట్టేసిన తర్వాత బయటికొచ్చే ముందనమాట ఈ సీన్. కొంచెం ముందుకెళ్తే ఎప్పుడు కారు బయటికి రావాలో చెప్తదది. ఎప్పుడు గేర్‌లో పెట్టి ముందుకేయాలి చెప్తది. క్లియర్‌గా చెప్తది. మనం అడ్డదిడ్డంగా బయటకొచ్చేస్తే ఇంకొకడిని గుద్దేత్తాం. ఆడు ఆడు తిరిగొచ్చి మళ్ళీ వాష్ చేసుకోవాలి. అలా బయటకొచ్చి ఇగో రైట్ సైడ్‌లో మా వాకింగ్ ఎన్ని సార్లు చెప్పాను అలా మూలలో నుంచోద్దని చెప్పి